అందరికీ నమస్కారం। ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాము। దీంట్లోకి ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము। స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకుంటున్నాను। కొంచెం మినపగుళ్ళు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని ఎప్పుడైనా ఇలా తుంచి వేస్తే ఆ గింజలు కూడా బయటకు వచ్చి బాగా వేగి మెత్తగా అవుతాయి మిక్సీలో వేసినప్పుడు। అందుకని ఇలా తుంచుకొని వేసుకోవాలి। ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను। వేసి బాగా గ్రైండ్ చేసుకుని ఇందులో పచ్చి ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని వేస్తున్నాను। పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కాకరకాయలని ఇలా తొడిమలు కట్ చేసేసి మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను। ఉల్లిపాయ కారాన్ని ఇందులో బాగా కూరుకోవాలి। మధ్యలో అన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కూరకి। ఇప్పుడు ఈ కాయలన్నీ అందులో పెట్టేస్తున్నాను। ప్యాన్లో పెట్టేసి ఇలా మూత పెట్టేస్తాను। 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇవి కాయల్ని తిప్పుకోవాలి। తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేస్తే అన్నీ బాగా మగ్గిపోతాయి। అప్పుడు తీసి మనకి మిగిలిన కారం ఉంది కదా, ఆ కారం అంతా ఇందులో వేసేస్తున్నాను। ఈ ఉల్లిపాయ కారం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి। కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే। ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్